స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కరెన్సీని మనం ముద్రించుకోవడం ప్రారంభించాం. మన కరెన్సీని ముద్రించుకున్నప్పుడు 1996 వరకు గాంధీ గారి చిత్రం అనేది కరెన్సీ నోటు మీద లేదండి. ప్రకృతికి సంబంధించిన చిహ్నాలతో మాత్రమే కరెన్సీ నోట్లు ముద్రించారు. మీరు చూస్తున్నది ₹1 చాలా అరుదైనటువంటిది, ఎరుపు రంగులో రూపాయి అండి. ఇది చాలా అరుదైనటువంటిది. 1970 ప్రాంతం వరకు ఈ ₹1 అందుబాటులో ఉంది. చాలా మందికి తెలిసినటువంటి రూపాయి నోట్లు ఇవ్వండి. ఇవి ఈ రూపాయి నోట్లు గమనించినట్లయితే ఎక్కడా కూడా మనకు పరిశీలించినట్లయితే గాంధీ గారి చిత్రం అనేది లేదు. వరి కంకెలు రూపాయి నాణ్యాల మీద కూడా, అట్లాగే ₹1 నాణ్యాలు వీటి మీద వరి కంకెలు చిత్రాలు ఉండేవండి. ఇది గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి మరొక రూపాయి నోట్ అండి. దీని మీద కూడా ఎక్కడ కూడా గాంధీ గారి చిత్రం ఉండదండి. మళ్ళీ రూపాయి నోట్లలో కలర్స్ చాలా మల్టీ రూపాయి నోట్లలో ఇప్పటి వరకు 12 రకాలు 13 రకాల వరకు రూపాయి నోట్లని దించారండి. ఇది ఒక రూపాయి నోట్ అండి. ఇది కూడా 1990 ప్రాంతంలో కూడా చలామణిలో ఉన్నదండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ గాంధీ గారి చిత్రం అయితే మాత్రం ఇవన్నీ కూడా రాజముద్ర లాగా చిహ్నాలు ఉన్నాయి. ఓన్లీ మన భారత జాతీయ